రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు చెట్టినాడు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చెట్టినాడు చికెన్ మసాలాకు కావలసిన పదార్థాలు: టమాటా 1, ఉల్లిపాయలు, ఎండుమిర్చి 6, వెల్లుల్లి రెమ్మలు 4, కొబ్బరి ముక్క చిన్న ముక్క, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కందిపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పావు టేబుల్ స్పూన్, ధనియాలు అర టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద, అల్లం ముద్ద 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి ముద్ద 1 టేబుల్ స్పూన్. ముందుగా బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, కందిపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా అందులో వేయాలి. మరో 3 నిమిషాలు టమాటాలు మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత చల్లార్చుకుని దాన్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఎలా మ్యారినేషన్ చేయాలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ చికెన్ ఒక బౌల్లోకి తీసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. కూరకు కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, టమాటాలు 2, కారం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు సరిపడినంత, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క 1 ముక్క, లవంగాలు 4, యాలకులు 2, బిర్యానీ ఆకు 1. ఇప్పుడు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద బాండీ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, 2 యాలకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలను వేయాలి. 2-3 నిమిషాలు టమాటాలు బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి.
2 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు టమాటా బాగా మగ్గింది, అంటే బాగా మెత్తగా అయింది. ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ను బాండీలో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. గ్రేవీ అంతా బాగా పట్టేలాగా చికెన్ని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాలు అయిన తర్వాత చికెన్ బాగా ఉడికింది. చికెన్లో వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్ వల్ల చికెన్ బాగా ఉడికింది. ఇప్పుడు మనం ముద్దగా చేసుకున్న చెట్టినాడు మసాలాను చికెన్ గ్రేవీలో వేయాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలా ముద్ద అంతా చికెన్కు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. కారం ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ చికెన్ కర్రీలో కారం ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. కారం వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాలు అయిన తర్వాత కూర గ్రేవీలాగా బాగా తయారైంది. ఒకసారి బాగా కలుపుకుని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ ఉడికి ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా నీరు మొత్తం ఎగిరే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వాటర్ మొత్తం దగ్గరికి అయ్యి గ్రేవీలాగా తయారైంది. ఈ చికెన్ కర్రీ రైస్తో కానీ రోటీతో కానీ చాలా రుచిగా ఉంటుంది. చూశారు కదా చెట్టినాడు చికెన్ కర్రీ ఎలా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. ఈ చికెన్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే, టేస్టీ స్పైసీ చెట్టినాడు చికెన్ రెడీ. మరిన్ని రుచుల కోసం చూడండి రెసిపీ టేబుల్. ధన్యవాదములు.